ఓకే మేడం. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు సోమేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి, కాంతి స్వరూపులకి, కాంతి మాస్టర్స్కి నా యొక్క సోయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ శాంత మేడం. శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రేశ్వరి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్ కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రస్తుత వర్తమాన క్షణానికి, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అతీంద్రియ శక్తులు రహస్యాలు అనే పుస్తకం మేడం బ్లావెట్స్కి రాసిన పుస్తకాన్ని చదువుతున్నానండి. మన అనుభవాల గాఢతతో, అనుభూతుల లోతులలో కదలాడే చైతన్య స్పృహతో అంతకాలము మనసు, ఆత్మ అనుకున్నదంతా విశాలత్వంలో అంతర్భాగం అవుతుంది. ఇదంతా సెల్ఫ్ ట్రాన్సెండింగ్ ఎక్స్పీరియన్స్. ఈ అనుభవంలో అచేతన అనేది అచేతనగానే మిగిలిపోదు. ఈ మహావిశ్వం అనేక స్థితుల చైతన్య సమాహారం అని తెలుస్తుంది. ఈ స్థితులన్నింట అంతటా పరబ్రహ్మ చైతన్యమే నిండుకొని ఉందని స్పష్టమవుతుంది. విశ్వంలో ఒకే ఒక శాశ్వత స్థితి ఉంది. అది సరి అయిన పర్ఫెక్ట్ అచేతన స్థితి. అదే చైతన్యానికి లేదా చిదాకాశానికి నెలవు అంటారు బ్లావెట్స్కి. ఇదంతా సెల్ఫ్ ట్రాన్సెండింగ్ ఎక్స్పీరియన్సే. సెల్ఫ్ ట్రాన్సెండింగ్ అనుభవంతో ఆత్మల ద్వంద్వ భావన నశిస్తుంది. పరబ్రహ్మ లేదా చిదాకాశంలో ఐక్యం కావటం అనే భావన ఒక్కటే స్థిరమవుతుంది. ఒక పక్షి వెలుతురు వైపుకు ఎగురుతూ పోతున్నప్పుడు మొదట్లో స్పిరిట్, మేటర్ అనే స్తంభాలను ఆ పక్షి రెక్కలు తాకుతుంటాయి. అయితే ఎత్తులకు ఎదుగుతున్న కొద్దీ ఆ స్తంభాల ఆనవాళ్లు కూడా కనిపించవు. ఆ ఎత్తులలో చీకటి వెలుగులు, ఆత్మ అనాత్మలు, శూన్యాలు అన్న తారతమ్యం ఉండదు. అన్నీ కరిగిపోతాయి. పైకి ఎగురుతున్న కొద్దీ శూన్యాన్ని ఈదటం జరుగుతుంటుంది. ఆ ఈదటం ఎదుగుతూ ఒక్కటి కావటం వరకే. ఎక్కడ ఒక్కటి కావాలి అంటే శూన్యంలో. దీన్నే అహం అనేది ప్రతి ఆవరణ ప్లేన్ అనుభవం నుండి అలసిపోవాలి. నిర్మాణంలో ఆబ్జెక్టులు కరిగిపోవాలి. చివరికి ధ్యాన్ చౌహాన్ అంటే ధ్యాన స్థితి సైతం నిశ్శబ్దానికి తల వంచాలి. అదే మాటలకు అందని మార్మికత, అతీంద్రియత. పరబ్రహ్మ అంటేనూ అదే. పరబ్రహ్మ నుండే మహా ప్రణాళిక ప్రకారం విశ్వం పరిణమించింది అని సిద్ధాంతీకరిస్తారు బ్లావెట్స్కి. 12వ అధ్యాయం ఇక్కడ సత్య సంహిత. ఇక్కడ సత్యానికి మించిన మరో మతం లేదు. హృదయ గర్భంలో అందుకోవలసిన సమాధానం సత్యం. ఇదే సృష్టిలోని సప్తమ రహస్యం. సత్యం యొక్క సంపూర్ణ అర్థం నోటి నుండి చెవికి చేరవేసేది కాదు. సత్యం ఎప్పటికీ ఒక్కటే. 2 చిరు సత్యాలు సైతం సత్యం కాకపోగా అవి పెద్ద తప్పిదం, అసత్యంగా పరిణమిస్తాయి. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా సత్యం ఆధారంగానే ఎంతో కొంత సంప్రదాయం పుట్టుకొస్తుంది.
అసత్ నుండి పుట్టింది సత్తు, సత్ నుండి ఉత్పన్నమైంది అసత్తు. ఒక వృత్తంలోని శాశ్వత నిరంతర చలనాలే ఇవి. ఈ వృత్తం సైతం పరనిర్వాణ వాకిలి నుండి బయలుదేరేది. పరిణామం ఆధ్యాత్మిక, మానసిక, భౌతికాల పైననే ఆధారపడి ఉంది. మనస్సు అనేది ముమ్మారు పుటం పట్టిన బంగారం. అది చైతన్యాత్మ. యుగ చర్చల్లో, కాల అంచనాల్లో ఏ ఇద్దరు భౌగోళిక శాస్త్రజ్ఞుల పరిశోధన ఫలితాలు ఒకేలా ఉండవు. నూతన అన్వేషణల్లో ప్రస్తుతం నెలకొన్న అసూయలన్నీ తప్పుకుని అదృశ్యం కావలసింది. మానవ జాతి మునుపెన్నడూ ఇంతటి స్వార్థపూరితంగా లేదు. సృజన శక్తులు మానవుణ్ణి సృష్టించగలుగుతున్నాయి, కానీ అంతిమ లక్ష్యంలో అపజయం పాలవుతున్నారు. ఒక పారదర్శక స్థితి నుండి మానవ పరిణామము క్రమంగా జరుగుతూ వచ్చిందే తప్ప ఒక అద్భుతంగానో మరో సంగమం వల్లనో జరగలేదు. కర్మ పరిణామమే మన్వంతరంలోని పునర్జన్మ. మానవ జన్మలోని తారతమ్యాలకు మించిన చెడులలోని 7 స్థితులే కారణం. ఈ 7 స్థితుల ప్రవృత్తులకు మూలం కర్మనే. మనిషిలోని సృజన శక్తులన్నీ దివ్యజ్ఞాన ప్రసూనాలే, అంతేకాని పాప ఫలితాలు కావు. మేడం, ఇదంతా అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. లేదు మేడం, నాకేం అట్లా అనిపించలేదా? లేదా? ఓకే. నాకైతే నేను పేజ్ నెంబర్ అయితే 39 రాసుకున్నాను. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 39 ఇది. నాకైతే అనిపించలేదు మేడం. ఓకే 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 ఓకేలేండి. కారణం 7 స్థితుల ప్రవృత్తుల మూలం కర్మనే. మనిషిలోని సృజన శక్తులన్నీ దివ్య జ్ఞాన ప్రసూనాలే, ఇంతేకాని పాప ఫలితాలు కావు. పేర్లు ఏవైనప్పటికీ మన జాతులన్నీ దివ్య కిరణాల నుండి జనించినవే. మానవులు సంపూర్ణంగా ఆధ్యాత్మిక సంపన్నులైతే వారిని ప్రాచీన జ్ఞానం వైపు నెట్టాల్సిన పని లేదు. జనన మరణ రహస్యాలు ప్రాచీన మహామేధలకు తెలుసు. వారు రహస్యంగాను నిశ్చలంగాను ఉండిపోవటం వల్లే అవి పవిత్ర రహస్యాలు అయ్యాయి. రాపిడి నుండే నిప్పు పుట్టుకొచ్చింది అనటం ప్రకృతి నుండి తెలుసుకున్న మొదటి మర్మం. అదే పదార్థ పదంగా మనిషి తెలుసుకున్న మొదటి రహస్యం. ఇటు భువికి అటు దివికి మధ్య ఒక సజీవ సంబంధం, లివింగ్ లింక్ మనిషి. మానసిక బంధాన్ని ఏర్పరచుకోనిదే సైన్స్ సైతం పురోభివృద్ధి చెందలేదు. కానప్పుడు దాని జ్ఞానమంతా భౌతిక పదార్థానికే పరిమితమైపోతుంది. మానవ జాతి తారాతోరణం స్థిరంగానే ఉంటాయి. కారణం మానవుల పైన నక్షత్రాల పైన బౌద్ధికత ప్రభావం ఉంది కాబట్టి తారాగణ కిరణ ప్రసారంతో మ్యాజిక్ మిర్రర్ ప్రతిబింబించినట్టుగా వ్యక్తి భవిష్యత్తును సంఘటనలతో సహా క్రమానుగతంగా చెప్పవచ్చు. ప్రకృతిలోనే ఒక మౌలికత ఉంది. దాని ప్రకారం వైరుధ్యాలు సమసి సామరస్యం నెలకొంటుంది. ఈ ఆధ్యాత్మిక సంపన్నతతోనే కపటదారుల నుండి మానవ జాతి తనను తాను రక్షించుకుంటూ తన ఉనికిని సార్థకం చేసుకుంటోంది. ఆధ్యాత్మిక ధ్యాన సాధనలో అతీంద్రియంగా కనిపించే వెలుగే ప్రాచ్యదేశాలు చెప్పుకునే దైవీ ప్రకృతి. ఆస్ట్రల్ లైట్ అనేది దేవుడైనా కావచ్చు, దెయ్యమైనా కావచ్చు. అనంత శూన్యంలో అటు జనన తరంగాలు ఇటు మరణ తరంగాలు ఉంటాయి. భూ ఆవరణలోని మరణమే మరో ఆవరణలో జన్మ అవుతుంది. దివ్య పురుషులు దివ్యధామం తలుపులు తెరుచుకుని అవతార రూపంలో మరింత తక్కువ ఆవరణలోనికి రావటానికి కారణం మృణ్మయ శరీరాన్ని దివ్య శరీరంగా మార్చటానికే. ప్రతి దేశంలోనూ 7 లేక 10 మందో ఋషులు, మనువులు, ప్రజాపతులు ఉన్నారు. దైవపుత్రులు ఉంటారు. ఆధ్యాత్మిక ధ్యానులది ద్వంద్వ పరిణామం. వీరు ధ్యానపుత్రులు. వీరు బుద్ధి కుశలతతో పదార్థంతో సమ్మేళనం అయినప్పటికీ
అవతార చక్రంలో అంటే పూర్వజన్మల భౌతిక జ్ఞానంలో నేటి ప్రపంచంలో స్వతంత్రులు, సచేతనులు అవుతున్నారు. వారు ఋషిత్వానికి అర్హులు అవుతున్నప్పటికీ కొంత కర్మ ఫలితంగానే పునర్జన్మకు రావలసి వస్తుంది. సృష్టిలో మొదటి మనుగడ నాగులది, ఆ తర్వాతదే సర్పాలు. సర్పాల కంటే తెలివైనది సంతతి. నాగులు యోగపుత్రులు, ఇష్టాపుత్రులు. ఆడ మగ అనే లింగ విభజన జరగక పూర్వమే నాగుల ఉనికి సాధ్యమైంది. లింగ విభజన సైతం ఒక్కసారిగా జరగలేదు, ప్రకృతి సిద్ధంగా నెమ్మదిగా జరిగింది. నేటి మహాత్ములందరూ నాటి యోగపుత్రులే. యోగపుత్రులంటే ధ్యానపుత్రులనే. యోగం అంటే ధ్యానమే. ధ్యాన బుద్ధులు ధ్యానం ద్వారానే ధ్యాన బోధిసత్వులు అనే దివ్యపుత్రులను సృజిస్తారు. ధ్యానానికి ఆధ్యాత్మిక అగ్ని ఉపాధి అవుతుంది. సర్పం ధ్యానిలోని శాశ్వత శక్తులకు, దివ్య జ్ఞానానికి సంకేతం. దివ్య శక్తుల సమాహారమే యోగం. యోగ శక్తితోనే బ్రహ్మ సృష్టి కార్యం సాగుతుంటుంది. యోగులు మానవ నేత్రాలకు అదృశ్యమై ఉన్నతావరణలో మరణిస్తారు. ఒక విధంగా ఈ మృత్యు స్థితి అనేది వారి దృష్టిలో తమ వ్యక్తిమత్వంలో లీనమయ్యే స్థితి. రాయి మొక్కగాను, మొక్క జంతువుగాను, జంతువు మనిషిగాను, మనిషి భగవంతుడిగాను పరిణామం సాగుతుంటుంది అన్న కబలిస్టుల నానుడి కాల ప్రభంజనంలో ఎప్పటికీ వర్తిస్తుంది. దివ్యత్వం వంచడానికి కాదు, ఏ దేవత వంచన కోసం దివ్యత్వాన్ని అనుగ్రహించదు. దేవతలలో స్వయంభువులున్నారు. స్వయంభువు అంటే ప్రమేయంతో బహిర్గతం కాని దేవత అని అర్థం. అంటే మన ప్రమేయంతో వెలికి వచ్చిన దేవత కాదని అర్థం. తనకు తానుగా వ్యక్తమైన దేవత. విశ్వానికి మూలమైనది, కేంద్రమైనది ఈ స్వయంభువే. స్వయంభువు అనేది శాశ్వతత్వ ప్రతీక. శాశ్వతమైనది ఆత్మ. నిర్వాణ స్థితికి చేరిన ఆత్మ సంపూర్ణత్వంలో, శాశ్వతత్వంలో భాగస్వామి అవుతుంది. అలాగని తన వ్యక్తిమత్వాన్ని పోగొట్టుకోదు. రూప ప్రాధాన్యం లేకుండా ఆత్మ పరిణమిస్తుంటుంది. అందుకే రూప పరివర్తనకు చెందిన భయాలు దాని దరిదాపులకు రావు. రూపం పదార్థం జగతికి చెందింది, నిర్వాణం పవిత్రీకరణకు చెందింది. కాబట్టి ఆత్మ పరమం పవిత్రం. భూమండలాన్ని పోలిన మరో మండలం ఆత్మ మండలం. భౌతికంగా జననం, బాల్యం, యవ్వనం, పరిణతి, వృద్ధాప్యం, మరణం అనే దశలను దాటుకుంటూ వచ్చిన ఆత్మ ఈ ఆత్మ మండలాన్ని చేరుకుంటుంది. భూమండలాన్ని పోలినప్పటికీ ఒక విధంగా స్వర్గం వంటి మండలం ఆత్మ మండలం. భూమిలోని మనుషులు, జంతువులు ఇక్కడ ఆత్మలుగా భావిస్తారు. ఈ అంశను కలిగి ఉన్న మనుషుల వల్లే భూమండలం సైతం ఆధ్యాత్మికం అవుతుంది. జీవన్ లక్ష్యము, బుద్ధుని లక్ష్యము ఒక్కటే. సంస్కరణ ద్వారా మానవ జాతికి ఉపకరించాలని పూనుకొన్నారు. పలువురు చెప్పుకుంటున్నంత మాత్రాన, ప్రచారమైనంత మాత్రాన అది సత్య ప్రతీక కాబోదు, దాని నమ్మాలని లేదు. ఋషి ప్రోక్తమైంది కాబట్టి విశ్వసించాలని లేదు. అదే ఋషి దాన్ని పునః సమీక్షించుకొని మరోమారు తిరగరాసి ఉండవచ్చు, పునఃరచన చేసిన ఉండవచ్చు. ఒక భావము అద్భుతము అనిపించినంత మాత్రాన అది ఏదో దేవత లేదా ఏ అద్భుత శక్తో వ్యక్తీకరించినట్టు కాదు. కాబట్టి ఆ భావానికి దాసోహం అవసరం లేదు. దీనికి ఇది ప్రారంభ, అది ముగింపు అంటూ ఊహాజనితం కానక్కర్లేదు. అలాగే వాటి విషయంలో ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేయకూడదు. ఆ ఒక అభిప్రాయానికి వచ్చే ముందు 2, 3, 4 అవకాశాలను సైతం నిగ్గు తేల్చాలి. మహాగురువులు, మాస్టర్లు అయినంత మాత్రాన వారు ప్రామాణికులని కాదు. అలాగే వారు విశ్వసించి ఆచరించినంత మాత్రాన వారిని అనుసరించాలని లేదు. ఇది తప్పు, ఇది చెడు, ఇది శిష్యార్హము, ఇది అనర్హము అని నీకుగా తెలియాలి. నీ ఆత్మజ్ఞానం లేనప్పుడు జీవితం దుఃఖమయం అవుతుంది. ఇలా గౌతమ బుద్ధుడిని, జీసస్ క్రైస్ట్ ని ఆత్మీయంగా అర్థం చేసుకున్న బ్లావెట్స్ కి వారిద్దరి ఉపదేశ సారాంశాన్ని మన నిర్ణయానికి, మన ఆత్మజ్ఞతకు వదిలివేశారు. మొత్తానికి ఆమె సందేశాల ద్వారా తెలిసేదేమంటే, జీవితంలో వేసే ప్రతి అడుగుకు మనమే బాధ్యులం. ప్రతి అడుగు
ప్రతి అడుగులోనూ ఆత్మ ప్రతిధ్వనించాలి. మన అస్తిత్వం హితకరమై దివ్యభాసరం కావాలి. వ్యక్తిమత్వం ఎందులోనిది అంటే 13వ అధ్యాయం ఇది. ఎందులోనిది అయినా ఎక్కడిది అయినా ఎలా సేకరించినా సత్యం సత్యమే, అది మొక్కవోదు. ఇండియా వంటిదే ఐర్లాండ్, వారి మేధాశక్తి అపారమే. అక్కడి రచనలలో రచయితలతో తాత్విక జిజ్ఞాస ఉండేది. వారిలో నవ సమాజ అవతరణ జరగాలనే తపన ఉండేది. ఆ జిజ్ఞాస తపనల ఫలితంగా 1886లో డబ్లిన్ లార్డ్ థియోసఫికల్ సొసైటీ శాఖగా అవతరించింది. అయిపోయింది మేడం, ఇది మొన్న చదివాను నేను. మేడం ఓకే ఉన్నిలేదు, పర్లేదు, చెప్పండి మేడం. అది 12వ చాప్టర్ అన్నాను కదా, ఇది అయిపోయింది మేడం. ఇది అయిపోయిందా? ఓకే. ఇది 13వ చాప్టర్ చదువుతున్నాను నేను ఇప్పుడు. అంతరిక శక్తులు అనే చాప్టరు. అంతటా ఆస్ట్రల్ అనుభవాల వల్ల ఆలోచనలు పదును తేలుతుంటాయి. ఒక్కొక్కసారి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, దృక్పథాలు మారుతాయి. ఇది కూడా అయిపోయిందా? నాకైతే నేను వినలేదు, లేకపోతే అది ఏమో తెలియదు, కానీ నేను విన్నట్టు అది పేజ్ నెంబరు 59 అని రాసుకున్నాను మేడం అక్కడ, అందుకోసం. 15 అతీంద్రియ పర్యటన. నేనేం చేస్తానంటే నా ముందు గాలిలో శూన్యాన్ని సృష్టించుకుంటాను, నా దృష్టిని దానిపై కేంద్రీకరిస్తాను. మై విల్ అప్ ఆన్ ఇట్. అప్పుడు దృశ్యం వెంట దృశ్యం నా ముందు కదలాడుతుంటుంది. అంటే ఆమె అతీంద్రియ పర్యటన గురించి చెప్తుంది మేడం ఇక్కడ. ఒక పుస్తకం నుండి ఏ అంశాన్నైనా ఊటంకించాలన్నా మనసును అలా శూన్యంలో లగ్నం చేస్తాను. గా ఆ పుస్తకం నా కళ్ళ ముందుకు వస్తుంది. అందులో నుండి నాకు కావాల్సింది తీసుకుంటాను. నా మనసు ఎంతలా చలించకుండా ఉంటే అంత శక్తివంతంగా ఈ పని సులభ సాధ్యం అవుతుంది. ఐసిస్ అన్వీల్ రచనా కాలంలో ఏన్షియంట్ గార్డెన్ ఆఫ్ బ్యూటీ బ్లావెట్స్కీని గత శతాబ్దాల దేశాల వెంట తీసుకెళ్లేదట. అంటే అది బ్లావెట్స్కీ అతీంద్రియ పర్యటన. ఆ పర్యటనలో బ్లావెట్స్కీ రచనకు కావలసిన చిత్రాలను, దృశ్యాలను ఆమె చూసేదట. నేను కళ్ళు తెరుచుకొని కూర్చుని ఉండేదాన్ని. నేను వింటున్నదివి, కంటున్నవి అన్నీ యథార్థాలే. అలాగే నేను రాస్తున్న వాటిని వినగలిగేదాన్ని, చూడగలిగేదాన్ని. అటువంటప్పుడు నా ఊపిరి ఆగిపోతున్నట్టుగా అనిపించేది. పైగా ఏమాత్రం కదిలినా ఆ శ్రవ్య దృశ్యాలు తెగిపోతాయేమో అని భయపడేదాన్ని. అలా శతాబ్దాలు దృశ్యం వెనుక దృశ్యము, దూరంగా దృశ్యమై నా సమీపం నుండి మేజిక్ పనోరమాలా కదిలిపోతూ ఉండేది. వాటిని నా బుర్రకు చేరవేసి యుగాలుగా కాల విభజన చేసేదాన్ని. వాటిల్లో ఏమాత్రం పొరపాట్లు ఉంటాయని నేనేనాడు అనుకునేదాన్ని కాదు. గత చరిత్రకు సైతం అందకుండా చీకటిలో కలిసిపోయిన జాతులు, ఖండాలు, దేశాలు, నగరాలు నా ముందు కదలాడి అదృశ్యమైపోయేవి. ఆ తర్వాత వాటి కాల చరిత్ర నాకు అందేది. అభూత కల్పనలుగా ప్రచారం పొందిన వాటిల్లోని యథార్థ సంఘటనలు, మనుషులు నాకు తరసపడేవారు. ఆ సంఘటనల వ్యక్తుల ప్రాశస్త్యము నాకు తెలిసొచ్చేది. ఐ గ్యాదర్ దెమ్ టుగెదర్ అండ్ ట్రై టు మ్యాచ్ దెమ్ one after other, and at the end there always comes out geometrical whole. వాస్తవానికి ఇదంతా చేసేది నేను కాదు, నాలోని అహం. ఈ గోనే నాలోని హైయెస్ట్ ప్రిన్సిపుల్. చివరికి ఇది కూడా నా గురువు, టీచర్ సహాయంతోనే
అన్నిటా సహకరించినట్టే ఇక్కడ సహాయం అందించేవారు. నేను ఏదైనా మర్చిపోతే వారిని స్మరించుకుని నివేదించుకుంటే చాలు, మర్చిపోయింది నా కళ్ళ ముందుకు వచ్చేది. వారికి అన్నీ గుర్తే, అన్నీ తెలుసు. వారు లేనిదే నేను ఇంత విషయ జ్ఞానం ఎలా సంపాదించగలిగేదాన్ని? ఐసిస్ అన్వీల్ రచనా కాలంలో బ్లావెట్స్కీతో కల్నల్ అల్కట్ కూడా ఉండేవాడు. ఆయన తన మాటల్లో బ్లావెట్స్కీ అతీంద్రియ రచన సంస్కృతిని గురించి ఇలా రాసుకున్నాడు. ఆమె రచనా పద్ధతి చమత్కారంగా అనిపించేది, మర్చిపోలేనిది అనుభవం అది. ఒక టేబుల్ కి ఇరువైపులా ఇద్దరం కూర్చునే వాళ్ళం. ఆమె చేస్తున్నది ప్రతిదీ నాకు ప్రత్యక్షంగా కనిపిస్తుండేది. కాగితం పైన ఆమె కలము ఎగురుతున్నట్లు పరుగులు తీస్తుండేది. ఒక్కోసారి ఉన్నట్టుండి రాయటం ఆపి అలా శూన్య దృక్కుదలతో చూస్తూ, అప్పుడు ఆమె క్లియర్ వాయింట్ సీయర్ లా ఉండేది. గాలిలో దృశ్యంగా ఉన్నదాన్ని చూస్తున్నట్లు కళ్ళు చిక్కిలించి తాను చూసిన దాన్ని కాగితం మీద పెడుతుండేది. ఉటంకించవలసిన అంశాన్ని పూర్తి చేసిన తర్వాత ఆమె కళ్ళు మామూలుగా అయ్యేవి. మరోమారు అలా అడగవలసి వస్తే ఆగవలసి వస్తే తప్ప, లేకపోతే నిరాటంకంగా రాసుకుంటూ పోతుండేది. ఇక్కడే అల్కాట్ మరో అనుభవాన్ని కూడా చెప్పుకోవాలి. బ్లావెట్స్కీ రచనలు ముద్రణకు వెళ్ళక పూర్వమే వాటిలోని విషయాలను కల్నల్ కూలంకషంగా పరిశీలించేవాడు. ఒక సందర్భంలో ఒక చోట బ్లావెట్స్కీ ఊటంకించిన విషయాలపై అల్కాట్ కు సందేహాలు కలిగాయి. సందేహ నివృత్తి చేయమంటే బ్లావెట్స్కీ అవసరం లేదంటూ, అంతా సరిగానే ఉందంటూ ప్రింటింగ్ కి పంపించమన్నారట. అయినా కల్నల్ పట్టుబట్టడంతో బ్లావెట్స్కీ తన క్లెయిర్ వైన్స్ తో ఆ పుస్తకాలను ప్రత్యక్షం చేశారట. అది 302 వెస్ట్ 47 స్ట్రీట్, ఒకనాటి లామసారి థియోసఫికల్ సొసైటీ కార్యాలయం. అక్కడనే బ్లావెట్స్కీ ఆల్కాట్లు ఉంటుండేవారు. ఆల్కాట్, నేను కొటేషన్ అంగీకరించలేను, అది మీరు చూసినట్లుగా నాకు అనిపించడం లేదు. బ్లావెట్స్కీ, సరైందే, పంపించేయండి. అయినా ఆల్కాట్ ని అంగీకరించకపోవటంతో బ్లావెట్స్కీ, ఒక్క నిమిషం ఆగండి, దాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తాను. బ్లావెట్స్కీ కళ్ళలో శూన్యతలు చోటు చేసుకున్నాయి. గదిలోని ఒక మూలను చూపిస్తూ బ్లావెట్స్కీ వెళ్ళింది. అక్కడికి వెళ్ళి సరిచూసుకోండి. అల్కాట్ అక్కడికి వెళ్లి చూస్తే కావలసిన 2 భాగాలు ఉన్నాయి. అంతకు పూర్వం ఎప్పుడు ఆ గ్రంథాల మూల కాదు కదా, ఆ గదిలోనే లేవన్న విషయం అల్కాట్ కు స్పష్టంగా తెలుసు. అల్కాట్ తనకు కావలసిన కొటేషన్స్ ను సరిచూసుకొని ఆ పుస్తకాలను అక్కడనే ఉంచేశాడు. కొంతసేపటికి ఆ పుస్తకాలు అక్కడి నుండి అదృశ్యమయ్యాయి. 16వ అధ్యాయము. పారదర్శక ఆవిష్కరణలు. మన విలువలు అతి ప్రాచీనమే, మన సంప్రదాయాలు ఆచారాలు అంతటి పాతవే. కొన్నింటికి పాచిపట్టింది, మరికొన్నింటికి తుప్పు పట్టింది. ఈ పాచిని తుప్పును వదిలించడమే బ్లావెట్స్కీ చేసిన పని. మరమ్మత్తు అవసరమైన చోట మత్తు వదిలించడం ఆమె చేసిన మరో పని. నిజానికి ఈ పనులేవి మనకు తెలియనివి కాకపోయినా కొత్తగా అనిపించడానికి కారణం ఆమె విశ్లేషణలోని నిజాయితీ, ఆమెలోని ఆమెలోని సత్యసంధత. అసలు మానవ జాతి ప్రాచీన సైతం అవాస్తవికంగా ఘటన కట్టగలగటం ఆమె చేసిన ధైర్యం. బ్లావెట్స్కీ రచనలను కానీ జీవితాన్ని కానీ సరైన తీరులో అర్థం చేసుకోగలిగితే ఆమె జీవితంలో కానీ రచనల్లో కానీ మానవాళిని ప్రభావితం చేయలేదు. నిశ్శబ్దులకు ప్రపంచం అంతర్లీయంగా కనిపిస్తుంది. బహుశా ఆమె తప్పించిన
అమ్మా లేస్తున్నానే, నాకెందుకు అక్క, నేను నువ్వే లేపుతున్నావు బంగారు తల్లి. రచనలో కానీ మానవాళిని ప్రభావితం చేయగల నిశ్శబ్ద ప్రభంజనం అంతర్లీనంగా కనిపిస్తుంది. బహుశా ఆమె తప్పించిన థియోసఫీకి ఈ నేపథ్యమే అంతర్సూత్రం అయి ఉంటుంది. ఆమె ఆలోచనలు, దృక్పథాలు మొదట చినుకుగానే మనల్ని తాకి ఉండవచ్చు. అయితే తరతరాలను దాటుకుంటూ, తీరాలను చేరుకుంటూ నేటికి ఆమె థియోసఫీ మనల్ని తుడిచి ముద్ద వేస్తుంది. మేడం మేడం కీర్తి కామనతో కాక మానవతా కాంక్షతో అన్వేషణకు పూనుకోవటం వల్ల ఎన్నో మార్మికతలు బ్లావెట్స్కీ ముందు మోకరిల్లాయి. నిజం చెప్పాలంటే ఆమె రచన మాత్రమే సీక్రెట్ డాక్ట్రిన్ కాదు, ఆమె జీవితం కూడా ఒక సీక్రెట్ డాక్ట్రిన్. ఆమె సదా మాస్టర్ టీచర్స్ పర్యవేక్షణలో ఉండేవారు. ఆమెది అతీత జ్ఞానం, అతీత మానసం, భౌతికాతీతం. ఆమె ఆలోచనలు, కలము, కదలికలు అన్ని భౌతికాలే. విజ్ఞాన శాస్త్రం ప్రభావంతో పాశ్చాత్య దేశాలు తలలు ఊపుతున్న వేళ తాను తల ఎత్తి శాస్త్రీయ కదలికలు పాశ్చాత్య దేశాల సంస్కృతిని, తాత్వికతను నేపథ్యం చేశారు. మ్యాటర్ స్పిరిట్ల సంగమంతో కాలనియతి లేని జ్ఞానము, ఏజ్లెస్ విజ్డమ్ ను ఆవిష్కరించిన ఆధ్యాత్మిక మేధావి బ్లావెట్స్కీ. ఆమె కాలాతీత జ్ఞానమంతా సమ్మతమే, అంతా సత్యావిష్కరణే. మతం ప్రతి ఒక్కరికి నమ్మతం కాదని మతం ప్రతి ఒక్కరికి సమ్మతం కాదని మొదటి నుండి చెబుతుండేవారే. ఇంద్రియపరమైన భౌతిక లాలసత ఒక్కటే జీవితం కాదు, ఇది కాని విలువైన జీవితం ఇంకా ఉంది. అలాగే మనకు తెలిసిన విశ్వము సైతం మేడం కొంచెం అప్పుడప్పుడు అలాగే మనకు తెలిసిన విశ్వం సైతం ఒకటి, తెలియని విశ్వాలు చాలానే ఉన్నాయి. ప్రపంచాలు అయినా అణువులు అయినా క్రమేపీ అభివృద్ధి చెందుతూ వచ్చినవి. వీటికి నిర్ణీత ప్రారంభాన్ని, నిర్మాణాత్మక ముగింపును చెప్పలేం. ఆలోచనకు సైతం అందని తీరాలవి. మనం సంపూర్ణ వాస్తవికతకు ప్రతిబింబాలమే. తొలిగా ఆవిష్కృతమైనది ఈ విశ్వంలో ఈనాటికి అదే రూపంలో, అదే విధంగా ఉండి ఉండకపోవచ్చు. కాలం గడిచిన కొద్దీ మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. మండే మలి ఆవిష్కృతం అవుతుంది, ఆ మలి మరిన్ని ఆవిష్కరణలు అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రారంభం ఎప్పుడూ అర్థవంతమైనదే. అయితే అనేక ఆవిష్కరణల వల్ల దాని విలువలు మారుతుంటాయి. ఇటువంటిదే మన జీవితం కదా. ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మ లక్షణాలు, ఆత్మీయ లక్షణాలు, ఆధ్యాత్మిక లక్షణాలు సమృద్ధిగానే ఉంటాయి. అవి మన బుద్ధి, జ్ఞానము, ఇచ్చల సమాహారంగా ప్రస్ఫుటం అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఖగోళంలోని భౌగోళం కూడా ఒక దివ్య భావనతోనే పరిణామంలోకి వచ్చింది. సంపూర్ణ విశ్వమేధతో ఏర్పడ్డ ప్రణాళికకు పరిణామం భౌతికత తోడై విశ్వరచన జరిగింది. బ్లావెట్స్కీ సీక్రెట్ డాక్ట్రిన్ లోని మరికొన్ని ఆసక్తికర అంశాలు పూర్వ ఖగోళ పదార్థం అనే రెండు, అబ్సల్యూట్ అనే సోర్స్ ద్వారా
విశ్వ పరిణామం జరిగింది. ఒక జీవితం, ఒక ఆత్మ, వన్ లైఫ్ అండ్ వన్ స్పిరిట్ ల నుండి అంతా ఉత్పన్నమైంది, పరిణామం ప్రారంభమైంది. ఇచ్ఛ, జ్ఞానము, బుద్ధి ఈ పరిణామానికి తోడయ్యాయి. ఈ విశ్వం అంతటిని అంతులేని సిరీస్ లో ఒక క్రమం. పూర్వ పరిణామ జ్ఞానం అనేది ప్రారంభానికి కొనసాగింపుకు కావలసిన ఇచ్ఛ ప్రణాళికలకు తోడవుతుంది. 1 minute మేడం. ఈ విశ్వం అంతులేని సిరీస్ లో ఒక క్రమం. పూర్వ పరిణామ జ్ఞానం అనేది ప్రారంభానికి కొనసాగేందుకు కావలసిన ఇచ్ఛ ప్రణాళికలకు తోడవుతుంది. దివ్య ప్రణాళిక బాడీస్ ప్లాన్ లో అర్థవంతమైనది. ఆత్మ చివరకు ఇది అణు పరమాణు పదార్థానికి సైతం వర్తిస్తుంది. ఆత్మగా పరిణమించిన విశ్వాన్ని ఆలోచన, భావనలు వెన్నంటే ఉంటాయి. దేహము, ఆత్మల సంయుతమే ప్రతి జీవ రూపమును. విశ్వంలోని దివ్య ప్రణాళికే ఆత్మ. ఇది తన స్థానాన్ని బదిలిపరుచుకోవడానికి దేహంలోకి ప్రవేశిస్తుంది. అంటే దేహాన్ని ఆశ్రయించి ప్రకృతి బద్ధురాలవుతుంది. అలా మానవ రూప పరిణామంలో ఆత్మకే మొదటి స్థానం. ఆ తర్వాతనే తక్కిన రూప పరిణామం అంతా. బ్లావెట్స్కి చెప్పినవన్నీ ఆత్మ సాక్షాత్కారాలే. అవి మానవతా మనుగడలో మనల్ని పరిశుద్ధ మనస్కుల్ని చేస్తాయి. ప్రాచీన అర్వచీనాల పారదర్శక విలువలను మన వర్తనంలో నిలుపుతాయి. కొందరి విషయంలో అవి శాస్త్ర సమ్మత అయితే మరికొందరికి కాకపోవచ్చు. కొందరి విషయంలో మార్మిక విశ్వాసాలైతే ఇంకొందరి విషయంలో అలా కాకపోవచ్చు. అయినా పరిణామ పదంలో అవి సత్య రోచిస్సులు, సర్వకాల సర్వావస్థల సత్య దృక్పథాలు. సత్య స్ఫురణ ఉంటే చాలు, సత్యావిష్కరణ జరిగి తీరుతుంది. అందుకే బ్లావెట్స్ కి తాత్విక భావజాలం సత్య ప్రబంధం అయింది. అది దివ్య జ్ఞానంలా ప్రకాశించే థియోసాఫియా. మాటలకు అందని, భావాలకు అందని శాశ్వతత్వంలో అనేక విశ్వాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి, అంతర్ధానం అవుతూ ఉంటాయి. ఆ విశ్వాత్మలోని అనేక ఆత్మలు, పునర్జన్మలు, కర్మ సిద్ధాంతాలు. ఇది బ్లావెట్స్ కి సీక్రెట్ డాక్ట్రిన్ రచన నేపథ్యం. 17వ అధ్యాయము విశ్వబంధం. బ్లావెట్స్ కి అంటే సీక్రెట్ డాక్ట్రిన్ అంటే బ్లావెట్స్ కి. ఇలా తాను, పుస్తకము, కాలాతీత ప్రపంచనాలే. బ్లావెట్స్ కి సీక్రెట్ డాక్ట్రిన్ ని శ్రీకారం చుట్టింది జర్మనీ, బెల్జియంలలో ఉండగా. రచన ఊపందుకుంటున్న సమయంలో ఆరోగ్యం క్షీణించింది. మంచాన పడ్డారు. డాక్టర్ల మందు మాకులతో ఆరోగ్యవంతరాలు కాలేకపోయారు. ఆ సమయంలో ఆమెకు ఒక దివ్య సందేశం, సుపీరియర్ ఆర్డర్ అందింది. కొన ఊపిరితో ఉన్న బ్లావెట్స్ కి వద్దకు మాస్టర్ అర్ధరాత్రి వేళ వచ్చి ఈ ప్రపంచాన్నైనా వదలాలి లేదా సీక్రెట్ డాక్ట్రిన్ రచనను పూర్తి చేయనైనా చేయాలి అని అవకాశం ఇచ్చారు. అది బ్లావెట్స్కీకి దొరికిన అవకాశం. అప్పుడు బ్లావెట్స్కీ తీసుకున్న నిర్ణయం సీక్రెట్ డాక్ట్రిన్ రచనను కొనసాగించడం. ఆ రచన ప్రాచ్య దేశాల తాత్విక సరళినే మార్చేసింది. అది భావి శతాబ్దాలకు వెలుగుబాట అయ్యింది. సమకాలీనంగా మతాలను ఐక్యపరచడానికి ఉపయుక్తమైంది. సత్యానికి ఉన్నతాసనం వేయటానికి ఉపకరించింది. గ్రంథ రచన తర్వాత మానసిక సరళిని మార్చటానికి తాను వచ్చానని, తన ప్రభావంతో ప్రపంచ సరళి మారుతుంది అని అంటుండేవారామె. To revive and create in the world a
న్యూ సొసైటీ అన్నది ఆమె జీవిత లక్ష్యం. ఆ ప్రభావం ఈనాటికి మన భావ సరళిపై, జీవన విధానంపై కనపడుతూనే ఉంది. విశ్వ ప్రకృతి కేవలం అనుబంధానికే పరిమితం కాదని, విశ్వంలో మానవుడికి సముచిత స్థానం ఉందని, మతాల ముసుగులో సత్యం కాంతిహీనం కాకూడదని, సృష్టిలోని ఒక త్యాగ ఐక్యతా రాగం వినిపించాలని, కేవలం ఆధునిక శాస్త్రం ఒక్కటే ప్రకృతి యొక్క అగోచర తీరాలను, అకల్ట్ సైడ్ ని చూపలేదని బ్లావెట్స్కీ తన సీక్రెట్ డాక్ట్రిన్ ద్వారా స్పష్టం చేశారు. ప్రపంచ పర్యటనల్లోనూ, ప్రార్థనా సమయాల్లోనూ, ఆస్ట్రల్ ట్రావెల్లోనూ, అతీంద్రియ ప్రజ్ఞతోనూ బ్లావెట్స్కీని తాకిన పరిమళాలు ఎన్నెన్నో. అవన్నీ ఆధ్యాత్మిక మకరందాలు, ఆత్మ వర్చస్సులు. ఈ పుష్పాలను మాలగా కూర్చటంలో తాను ఓ దారంలో ఉపకరించానే తప్ప ఇతరం కాదు అంటారామె. దారం లేకపోయినా పుష్ప సౌరభానికి ఏ ఢోకా లేదు అంటూనే వర్తమానాన్ని అవగతం చేసుకోవడానికి దారం లేకపోయినా పుష్ప సౌరభానికి ఏ డోకా లేదు అంటూనే వర్తమానాన్ని అవగతం చేసుకోవటానికి గతంలోకి వెళ్ళక తప్పదంటారా ఆమె. అలాగే వర్తమానం అర్థమైతే గతము అవగతమవుతుంది. తప్పులు దొరలని గతం లేదు. ఈ విషయం తెలుసుకోగలిగే ప్రాచీనాన్ని చరిత్రను తప్పు పట్టడం కానీ, విశ్వసించకపోవటం కానీ జరగదు. సత్య ప్రకాశనానికి అంతరంగ స్ఫూర్తి తోడు కావాలి. అప్పుడే సత్యం ఏ మతం తాకిడి లేకుండా సత్య సమ్మతం అవుతుంది. ఇంతకీ బ్లావెట్స్కీ సీక్రెట్ డాక్ట్రిన్ వల్ల సాధించింది ఏమిటి అంటే, వృప్తంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రకృతిని రహితం చేయటం. అటు సైన్స్ గాని, ఇటు నాగరికతలు గాని చేయలేని అంశాలను స్పష్టం చేయటం. ప్రకృతి అనేది అణువుల సముదాయ ఫలితమో, కలయిక ఫలితమో అయినప్పటికీ అది యాక్సిడెంటల్ కాదని వివరించడం. విశ్వంలో ప్రతి మానవుడికి ఒక సముచిత యథార్థ స్థానం ఉందని చెప్పటం. ప్రతి మతము కొన్ని ప్రాచీన సత్యాల సూత్రాల సమాహారమే అని, అవి మరింతగా మసిపట్టకుండా సంరక్షించాల్సిన బాధ్యతను గుర్తించడం. సర్వమతాలకు సర్వకాలాలలో అనువర్తించే మూలం ఒకటుందని స్పష్టపరచడం. ఇవి బ్లావెట్స్కీ సీక్రెట్ డాక్ట్రిన్ లో సర్వత్రా పరుచుకున్న సార్వజనీన అంశాలు. ఈ భూమండలంలో ఒకేసారి 7 ఖండాల్లో 7 మానవ సముదాయాల పరిణామం జరుగుతుందని, ఫిజికల్ బాడీకి పూర్వమే ఆస్ట్రల్ బాడీ ఏర్పడుతుందని, పరిభ్రమణంలో క్రిమికీటకాల నుండి జంతుజాలం నుండి మానవుడు పరిణమిస్తూ వచ్చాడని సీక్రెట్ డాక్ట్రిన్ ఆవిష్కరించింది. ఆనాటి శాస్త్రబద్ధతపై బ్లావెట్స్కీకి సంపూర్ణ విశ్వాసం లేకపోయినా, మహాభౌతిక సత్యావిష్కరణలు మానవుల కళ్ళు తెరిపించగలిగేవి కెమిస్ట్రీ, ఫిజియాలజీలని. అవి గొప్ప మాంత్రికులుగా ఉపకరిస్తాయని అనేవారు. ఎటువంటి ఆధారిత గ్రంథాలు లేకుండా జరిగిన ఎటువంటి ఆధారాల గ్రంథాలు లేకుండానే జరిగిన తన రచనల్లో పరిణామ చక్రాన్ని ఎంతో కూలంకషంగా వివరించారు ఆమె. ఆమె చేసిన కాల గణాంకాలు కాస్త అటు ఇటు ఈనాటికి శాస్త్రజ్ఞుల గణాంశాలతో సరిపోలుతున్నాయి. అది ఆమె కాలజ్ఞానం. పరిణామ రహస్యం. కండబలం, గుండె బలం కలవారిదే పెత్తనం అనే స్థితి నుండి బుద్ధి బలం కలవారికే మనుగడ అనే స్థితికి చేరుకున్నాం. పరిణామంలో మనం కోతి నుండి ఈనాటి మానవ రూపంలోకి వచ్చామనుకుంటున్నా, ఆనాటి వానరమే ఒక ఉన్నత రూపం కదా. అటువంటి వానరం నుండి నేటి నర రూపం సాధ్యమైంది.
ఈ మానవ రూపం భవిష్యత్తులో మరింతగా ఎలా పరిణమిస్తుందో గిరిగీసి చెప్పలేం. కోతి చేష్టల నుండి నాగరిక నడకల వైపు పయనించగలిగినట్లే దివ్య నడతలతో పరిణమించగలగడం, దివ్యత్వంతో దివ్యులం కావలం. కోతి నుండి గొరిల్లా నుండి మనిషి పరిణామం సాధ్యమైంది కాబట్టి మానవత్వం నుండి దివ్యత్వము ఈ పరిణామము సాధ్యమే. పరిణామంలో కోతిలోని ఎముకల గూడు వేరు, గొరిల్లాలోని ఎముకల తీరు వేరు. మనిషిలోని ఎముకల సంపద, బోన్ స్ట్రక్చర్ వేరు. ఈ వేరు కావడం వల్లనే ఏ రూప ప్రత్యేకత ఆ రూప అనేది అయింది. కోతి నుండి గొరిల్లా నుండి మనిషిగాను జరిగిన పరిణామంలో కొన్ని అవయవాలు మార్పు చెందడమో, కనుమరుగు కావటమో లేదా ఉపయోగంలో లేకపోవడమో జరిగింది. నాటి నుండి నేటి దాకా జరిగిన పరిణామాన్ని బట్టి చూస్తే ఇంకా పరిణామం రేపటిలోకి విస్తరించే అవకాశం ఉంది. సంపూర్ణ మానవ రూపం పరిణామం జరగటానికి ఇంకెంతకాలం పడుతుందో, ఇంకా అనారోగ్యాలు, అంగవైకల్యాలు, జనతకు సమస్యలు తోరణం అవుతున్నాయంటే కారణం అదే ఈనాటి మానవ సంఘర్షణకు నేపథ్యం. ఈనాటి సైన్స్ అయినా స్పిరిచువాలిటీ అయినా ఇంకా పరిణామం ఆశిస్తోందంటే సంపూర్ణ పరిణామం జరగలేదనే శాస్త్రవేత్తలైనా, ఆధ్యాత్మిక పరులైన, ప్రయోగశీలురైన, ప్రత్యేగాత్మలైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుండడం, సంపూర్ణ పరిణామాన్ని ఆశించే ఈ దిశగా డార్విన్ సిద్ధాంతాన్ని ఎంతలా అంగీకరిస్తున్నా దానికి ఇంకా శాస్త్రీయతను జోడించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో ఒక్కసారి పాత అవసరాలు సైతం భవిష్య ప్రయోజనాలకు ఉపకరించవచ్చు. పరిణామంలో పాదం నుండి శిరస్సు దాకా మార్పు సహజమే. ఈ క్రమంలో ఒక్క సెకండ్ తగ్గించాల్సి వచ్చింది మేడం. అది పోతుంటే అదే వచ్చేసింది విషయం. ఓకే, సారీ. శాస్త్రీయతను జోడించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో ఒక్కోసారి పాత అవసరాలు సైతం భవిష్య ప్రయోజనాలకు ఉపకరించవచ్చు. పరిణామంలో పాదం నుండి శిరస్సు దాకా మార్పు సహజం. ఈ క్రమంలో మనిషి కోతి నుండి పరిణమించాడనటం పురోగతి. అప్పుడు విశ్వంలో మనకంటే మెరుగైన జీవి ఉండే ఉంటుంది. మనం ఆ జీవంగా పరిణమించటానికి అవకాశం ఉంది. మానవ సంతతి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న, వానర సమూహం అక్కడక్కడ కనిపిస్తున్నా, గొరిల్లాలు సైతం ఎక్కడో ఒక చోట ఉన్నాయన్న ఎంతలా పరిణామం జరుగుతున్నా ఇంకా పాతకు మనుగడ ఉన్నట్లే కదా. ఇలాగే దివ్యత్వ పోకడలతో మానవులు దివ్యులుగా పరిణమించినప్పటికీ మానవ జాతిలో ఎంతో కొంత సంతతి వెనకబడి ఉంటుంది. మొత్తానికి మనిషికో పుర్రె, ఆ పుర్రెకో బుద్ధి కారణంగా మనం బుద్ధి జీవులం కాగలిగాం. బుద్ధి కుశలత మన సొంతమైంది. రూప పరిణామంతో పాటు బుద్ధి కూడా వికసిస్తుంది. ఈ బుద్ధిమత్వంతోనే శాస్త్రం వైపు, ఆధ్యాత్మికం వైపు అడుగులేస్తూ మనలో మనం రెండు ముక్కలు అయ్యాం. అయినా మనిషి నుండి కోతి అని అనలేనట్లే అటు సైన్స్ పరంగా కానీ, ఇటు స్పిరిచువాలిటీ పరంగా కానీ ఈనాటి మానవ సంతతిని ఒక తిరోగమన సంతతిగా మనం అంగీకరించాం. పైగా మన మూలం వర్తమానం కంటే ఉన్నతమైంది అని అంటాం. పరిణామ పరంగా మనది 5వ దశ అనుకుంటే, గొరిల్లా, చింపాంజీల అది 4వ దశ, బుద్ధి లేని ప్రాణములది 3వ దశ. మొదటి దశలోని 2వ దశలోను కొంత ప్రాణ సంగతి
ఉంది. మరికొంత ప్రాణి సంగతి పోయింది. కారణం ద ఎకనమీ ఆఫ్ నేచర్ డస్ నాట్ శాంక్షన్ ద existence of several utterly opposed ground plans of organic evolution on one planet అంటారు బ్లావెట్స్కి. పైగా పరిణామంలో కనిపించిన రూడిమెంటరీ ఆర్గన్స్లే డార్విన్ హెకల్ల పరిశోధనలకు ఊతమయ్యాయి అని అంటారని. ఏది ఏమైనా ఇంద్రియ పరంగా మానవ పరిణామాన్ని చూసేది సైన్స్ అయితే, ఇంద్రియాతీతంగా మానవ పరిణామాన్ని చూసేది ఆకల్టిజం. ఒకటి రూప జ్ఞానం అయితే రెండవది అరూప అతీంద్రియ జ్ఞానం. మొదటిది విజ్ఞానం, రెండవది ప్రజ్ఞానం. భౌతిక పరిణామానికి సంబంధించిన ఆనవాళ్లను గతం నుండి తవ్వి తీయవచ్చు. ఆది భౌతిక ఆనవాళ్లను అనుభవాల నుండి క్రోడీకరించగలం. అతీంద్రియ ప్రజ్ఞానంతో జంతు లక్షణాలు ఫ్రీ హ్యూమన్ అనిపిస్తే, ఆస్ట్రల్ లక్షణాలు పోస్ట్ హ్యూమన్ అనిపిస్తాయి. డార్విన్ వంటి శాస్త్రజ్ఞులది మానవ పరిణామ అన్వేషణ అయితే, బ్లావెట్స్కీ వంటి వారిది అతీంద్రియ మానవ అన్వేషణ. గతాన్ని మనము అసంభవం అనగలమా? అనలేం. అలాగని సంపూర్ణమని అనలేం. ఇది చరిత్రకే కాదు, శాస్త్రానికి వర్తిస్తుంది. కొన్నిటి ఉనికి సమాంతరంగా సాగుతున్నప్పటికీ మనకు అందకపోవచ్చు. ఈ కారణంగానే పురోగమన తిరోగమనములు సృష్టిలో చోటు చేసుకుంటాయి. అందుకే కేవలం కనిపించే ఆధారాలతోనే అడుగులు వేసే సైన్సు మనిషిని ఒక ప్రత్యేక సృష్టిగా, ఏ స్పెషల్ క్రియేషన్ గా ఇంకా చూడలేకపోతుంది. అయితే ఆధ్యాత్మిక సంపన్నమైన ఎసోటరిక్ మాత్రం మానవ రూపంలో నెలకొని ఉన్న స్పిరిచువల్, సెమీ ఆస్ట్రల్, సెమీ హ్యూమన్లను చూడగలుగుతుంది. ఈసాటరిక్ సిద్ధాంతం ప్రకారము మానవ పరిణామంలో ఈనాటి మన పరిణామ దశ 5వది. మొదటి దశ ప్రాక్తన ఆది భౌతికం అయితే, రెండవ దశ ప్రాక్తనం నుండి విడిపడుతున్న ఆది భౌతికం. మూడవ దశ పాక్షిక ఆది భౌతికం, పాక్షికం తొలగిన ఆది భౌతికం. 4వ దశలో లింగ వివక్ష ఏర్పడ్డ దశ కొంత అయితే, మరికొంత దశ భౌతికతను సంతరించుకున్నటువంటిది. మానవ పరిణామ విషయంలోనే కాదు, నాగరికతల విషయంలోనూ సంస్కృతుల విషయంలోనూ ఇంకా రూఢిగా మూలాలకు వెళ్ళలేకపోతున్నాం. చరిత్రకు శాస్త్రానికి అందని గతం ఇంకా మిగిలే ఉంది. ఎన్ని వాదాలు, ఎన్ని సిద్ధాంతాలు ఉనికిలోకి వచ్చిన మానవ దృష్టిని గురించి కాల రహస్యం మనకు అందటం లేదు. మన భూమి వంటి పదార్థ సంగమం, ఇక్కడ 19వ అధ్యాయము. మన భూమి వంటి అనేక గ్రహాలు అవతరించడానికి అంటే సృష్టికి కారణం లైఫ్ అంటుంటారు అతీంద్రియ జ్ఞాన సంపన్నులు. ఎనర్జీ అంటుంటారు విజ్ఞాన శాస్త్ర సంపన్నులు. అయితే వీరిరువురి నుండి మన అవగాహనకు వచ్చేది ప్రతి అణువులోనూ దివ్య శ్వాస యొక్క సృజన శక్తి ఉంటుందని. ఈ దివ్య శ్వాసని మహాశ్వాస అని అంటున్నాం. ఈ మహాశ్వాస నిత్యము, శాశ్వతమును. దృశ్యం అయ్యే ప్రతిదీ అదృశ్యం కాక తప్పదు అన్నట్టుగా కనిపించే సృష్టి కానీ విశ్వం కానీ ఎప్పుడో ఒకప్పుడు కనిపించకుండా పోతాయి అని మనకు తెలుసు. ఈ అదృశ్యం కావడాన్ని మనం ప్రళయం అంటున్నాం. అంటే ఉచ్ఛ్వాస ప్రళయము అయితే, నిశ్వాసం సృష్టి, మన్వంతరం అంటే ఇదే. దివ్యత్వంలో లయించేది ప్రళయము, దివ్యత్వం నుండి జనించేది సృష్టి. సృష్టి అంటే కార్యమగ్నమైనటువంటిది.
ప్రళయం అంటే సేద తీరేది. ఒక పగలు అయితే మరొకటి రాత్రి. పగలు శ్రమిస్తే రాత్రి విశ్రమించాలి. శ్రమను వెన్నంటి విశ్రమం ఉన్నట్లే సృష్టిని వెన్నంటి ప్రళయము ఉంటుంది. ప్రళయము అన్నంత మాత్రాన వినాశనం అని కాదు, ప్రక్షాళనగా అని కాదు. సృష్టి ఎన్ని మార్లు జరిగితే ప్రళయము అన్ని మార్లు తప్పదు. పగటి సంఖ్య ఎంతైతే రాత్రిల సంఖ్య అంతే. ఎన్ని ఉచ్ఛ్వాసలో అన్ని నిశ్వాసలు తప్పవు. ప్రతి ఉదయానికి ఒక అస్తమయం తప్పదు. ప్రతి ఉదయము కొత్తది అయినట్లే ప్రతి అస్తమయము కొత్తదే. ప్రతి అస్తమయము మరో ఉదయానికి అవకాశం ఇచ్చినట్లే ప్రతి ఉదయము మరో సమయానికి నేపథ్యం అవుతుంది. సీక్రెట్ డాక్ట్రిన్ లో బ్లావెట్స్కీ చెప్పే లా ఆఫ్ పీరియాడిసిటీ ఇదే. కాలాన్ని మేధతో పోల్చే ప్రయత్నంలోని అతీంద్రియ స్పందనలే ఇవన్నీ. ఇవి అన్ని అనంత శూన్యంలోనివి. మనం చెప్పుకునే అనంత విశ్వం సైతం శూన్య ఆవిష్కరణే. అంతా దివ్య ప్రణాళికే. ఆ దివ్య ప్రణాళికలోనివే ఈ అనంత విశ్వాలు. కనిపించే విశ్వం ఒకలా, కనిపించని విశ్వం మరోలా ఉండదు. తనలోకి తానే ప్రయాణిస్తూ ఉంటుంది, ఇతరాలను తనతో కలుపుకుంటుంది. ఈ విశ్వ ప్రక్రియ జరిగేది శూన్యంలోనే. ఆ శూన్యానికి ఒక కేంద్ర బిందువు ఉంది కాబట్టే సృష్టి జరుగుతోంది. సృష్టి జరిగినా అక్కడే, కరిగినా అక్కడే. అంటే సృష్టికి ప్రారంభ ముగింపుల కేంద్రం ఒక్కటే అన్నమాట. రాకపోకల కేంద్రం ఆ సెంట్రల్ పాయింట్. దీన్ని సంపూర్ణమైన హోమోజీనియస్ డివైన్ సబ్స్టెన్స్ ప్రిన్సిపల్ అంటారు బ్లావెట్స్కీ. అంటే సజాతీయ దివ్య పదార్థం అని. సైన్స్ అయినా స్పిరిచువాలిటీ అయినా విభ్రమించేది ఈ సిద్ధాంతం చుట్టూనే. మనం ఆత్మపరంగా ప్రయోగాలు చేసిన, రహస్య విస్ఫోటనం జరిగిన, ఎన్ని మూలాలను తరచి చూసినా చివరకు చేసేది ఈ సెంట్రల్ పాయింట్కే. దాన్ని ఆరిజిన్ అని, ఫస్ట్ ప్రిన్సిపల్ అని అంటుంటారు. ఆరిజిన్ ను స్పిరిచువలిస్టులు డివైన్ ప్రిన్సిపల్ అంటే, సైంటిస్టులు సబ్జెక్ట్స్ ను ప్రిన్సిపల్ అంటారు. ఈ సజాతీయ దివ్య పదార్థ నిరంతర సిద్ధాంతంలో దివ్యత్వాన్ని ఒక వర్గం తీసుకుంటే, పదార్థాన్ని మరొక వర్గం తీసుకుంటే, అయితే సృష్టి పరిణామంలో దృశ్యమానంగా ఉన్న పదార్థాన్ని అంగీకరించే ప్రక్రియలో సృష్టి పరిణామంలో దృశ్యమానంగా ఉన్న పదార్థాన్ని అంగీకరించే ప్రక్రియలో భూమి సబ్స్టెన్స్ ప్రిన్సిపల్ అయింది. మహాశూన్యంలో, అనంతాకాశంలో అదృశ్యంగా అది దివ్య ప్రణాళిక తత్వమై డివైన్ ప్రిన్సిపల్ అయింది. రూపంగా ఉండేదంతా వ్యక్తీకరణకు అనువైనది కాబట్టి రియాలిటీ అయింది. అరూపంగా ఉండేదంతా వ్యక్తీకరణ అందక అనుభవ కేంద్రమై ఇంపర్సనల్ అయింది. ఇలా వ్యక్తీకరణలు అందేది అయినా అందనిది అయిన విశ్వంలో అంతర్భాగం. ఇంకా వ్యక్తీకరణలో సైతం ఆధారాలకు అందని సృష్టి రహస్యాలు ఉన్నాయి. కాబట్టి
సబ్స్టెన్స్ ప్రిన్సిపల్లో సైతం డివైన్ ప్రిన్సిపల్ అంతర్లీనంగా ఉందన్నది స్పిరిచువలిస్టుల విశ్వాసం. ఆ విశ్వాసంతోనే సింపుల్ గా స్పిరిట్ ఆ మాటలు అంటున్నారు. ఒక్కోసారి ఈ దృశ్య ప్రణాళికలు అటు సైంటిస్టులకు కానీ ఇటు స్పిరిచువలిస్టులకు కానీ పాడదు. ప్రయోగాలకి అందదు, ఆత్మకు అందదు. ఇప్పుడు విశ్వం లేదా సృష్టిని మాయ అంటారు. కనిపించేదంతా ఏదో ఒకనాడు కనుమరుగవటం ఎంత సహజమైన సృష్టి లేదా కనిపించేదంతా ఏదో ఒకనాడు కనుమరగటం ఎంత సహజమో కనిపించినది సైతం ఎప్పుడో ఒకప్పుడు కనుల ముందు నిలబడటము అంతే సహజం. అయినా ఇది అందని తత్వమే కాబట్టి ఇంకా మాయగానే మిగిలిపోతుంది. ఏది శాశ్వతం కాదు కాబట్టి అంతా మాయే అంటుంటాం. అయితే ఇంతటి మాయలను అమేయంగా ఉండేది ఆరిజన్ ఒక్కటే. దీన్నే బ్రహ్మ పదార్థం అని పరబ్రహ్మ అని అంటాం. బ్రహ్మ పదార్థానికి అనురూపం విశ్వం అయితే పరబ్రహ్మకు ప్రతిరూపం మానవ అంశ. ఇటు విశ్వము ఒక అంశనే, ఇటు మానవుడు ఒక అంశనే. రెండు అవతరణలే. అటు విశ్వము ఇటు మానవుడు చైతన్య ప్రతీకలే, ప్రపంచనాలే. మన చుట్టూ అవతరించి ఉన్న విశ్వం బహు విశాలమైంది. ఆ విస్తరణ అంతా అనేక ఆవరణలలో అనేక స్థానాలలో ఉంది కదా. ఇలా ఈ విస్తరించిన విశ్వాన్ని గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. మనకు మనమే ఒక ప్రయోగం కావాలి. అప్పుడే మనిషి జన్మకు ప్రయోజనం, మానవ అవతరణకు ప్రయోజనం సిద్ధిస్తుంది. ఈ ప్రయోజనాన్ని ఆశించే బ్లావెట్స్ కి ఆది భౌతిక వాస్తవికతకు పట్టం కట్టారు. గోచర ప్రపంచాన్ని అంగీకరిస్తూ అగోచర ప్రపంచాన్ని నెట్టివేసే సైంటిఫిక్ డాగ్మాటిక్ నిజాన్ని అంగీకరించేవారు కారామే. అలాగే మతమౌఢ్యాన్ని సైతం రిలీజియన్ ఆర్థడాక్సీ అంటూ నిరసించేవారామె. అందుకే మెటాఫిజికల్ రియలిజం అనేది సర్వకాలం సర్వావస్థల సర్వాంగీకారం అయింది అనేవారు. ఏ క్లీన్ లైఫ్ అండ్ ఓపెన్ మైండ్, ఏ ప్యూర్ హార్ట్ అంటే స్వచ్ఛమైన జీవనం, సంకుచితం కాని మనస్సు, నిర్మల హృదయం ఉంటే చాలు. విశ్వ ఆవిష్కారాలను, సృష్టి రహస్యాలను, పరిణామ మూలాలను అందుకోగలమని అంటారు ఆమె. మేడం ఇంకో 30 seconds ఉంది. ఇక్కడికి ఇది చాప్టర్ అయిపోయింది 19. మేడం స్వప్న మేడం. స్వప్న మేడం. మేడం అయిపోయింది మేడం. ఇక్కడికి 1 o'clock అయింది. అంటే ఆ చాప్టర్ కూడా అయిపోయింది. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.